కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉన్నారు, బలంగా ఉన్నారు. అష్టకొర్గులోను సర్వాష్టకొర్గులో మంచి బిందువులతో ఉన్నారు. వృత్తి వ్యాపార పరంగా ఇది సానుకూలంగా ఉంటుంది. వ్యాపార వృద్ధి చక్కగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. చేసే కార్యక్రమాలు కలిసి వస్తాయి. అయితే దూర ప్రాంత ప్రయాణాలు ఏవైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. అష్టమంలో రాహు అంత బలంగా లేదు వీరికి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలు అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయకుండా ఉండడం చెప్పదగినది. ఇతరత విషయాలు అన్నీ బాగున్నాయి, కానీ ఈ దూర ప్రాంత ప్రయాణాలు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా నూతన గృహ సంబంధించిన వ్యవహారాలు, వివాహ సంబంధించిన వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. అదేవిధంగా జీవిత భాగస్వామితో ఉన్న సఖ్యత ఏర్పడుతుంది. బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. అందరితో కలిసి విహారయాత్రలు చేస్తారు, వనభోజనాలని, దైవ దర్శనాలను చేసుకుంటారు. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం కార్తీక దీపం ఉదయం సాయంత్రం పెట్టడం చెప్పదగినది. అది మగవారు పెట్టచ్చు, ఆడవారు పెట్టచ్చు. ఆడవారే కార్తీక దీపం పెట్టాలని లేదు, మగవారు పెట్టడం వల్ల ఇంకా శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి ఉదయం మగవారు, సాయంత్రం ఆడవారు పెట్టడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు. సినీ కళా రంగాల వారికి, హోటల్ మేనేజ్మెంట్, చార్టెడ్ అకౌంట్స్కి ఈ రంగాల వరకు బాగుంటుంది. పత్తి వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. అదేవిధంగా కూరగాయల వ్యాపారస్తులు కూడా బాగుంటుందని చెప్పచ్చు. అధిక ధరలు కలిగి ఉంటాయి. పూజా సామాగ్రి అమ్ముకునే వాళ్ళకి, పూల వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి లాభాలు తెచ్చే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంటుంది. వైద్య వృత్తుల వారికి కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది, జాగ్రత్త వహించండి. సాఫ్ట్వేర్ రంగం వారికి, టెక్నికల్ రంగాల వారికి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కాస్త వీసా విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. భూ సంబంధించిన వ్యవహారాలు, అదేవిధంగా వివాహ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ఉద్యోగంలో చిన్నపాటి మాట పట్టింపులు, కింద స్థాయి ఉద్యోగస్తులు ఇబ్బంది పెట్టే విధంగా కూడా గోచరిస్తుంది. అవన్నీ పక్కన పెట్టి మీ వరకు మీరు చేసుకోవడం చెప్పదగినది. కోపతాపాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చెప్పదగినది. మనోధైర్యం పెరుగుతుంది. మీ ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఏదైనా సరే ధైర్యచ్చి అని చెప్పి ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఈ కార్తీక మాసంలో స్వామివారికి, అమ్మవారికి కుబేరు కుంకుమతోటి, మొగలు పువ్వు కుంకుమతోటి అర్చించడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు గురువారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.